ఇప్పుడు జ్యోత్స్న గారు, ఒక్కటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈ మధ్య వచ్చినటువంటి ప్రభుత్వాలు, అది చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చినటువంటి పరిస్థితి లోపల కేసీఆర్ గానివ్వండి, లేకపోతే ఆహ్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు గాని, భూమి ఎందుకు కేంద్రంగా చంద్రబాబు రాజకీయ నాయుడు గారి తర్వాత? అంటే చంద్రబాబు నాయుడు కూడా కొంత ప్రారంభం హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి అనేటువంటి ఆస్పెక్ట్ లో ఆయన హైదరాబాదు పశ్చిమ భాగాన డెవలప్మెంట్ కు దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆనాడు కూడా విమర్శలు వచ్చి రాలేదు కాదు, రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా విమర్శలు చేయడం జరిగినటువంటిది. ఇంత ఇంత పెద్ద ఎత్తున అనేటిది కాదు, ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో జరిగినటువంటిది. ఇప్పుడు భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాలు నడవవు. భూములు తమకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకే కాకుండా రాజకీయ నాయకులకు అమ్మడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణకు వచ్చేటప్పటికి? ఇప్పుడు హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు నాదరగూడుకు సంబంధించినటువంటిది అయితే ఉందో గతంలో కూడా ఉన్నాయి వాటి ఆరోపణలు, ఆ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి, లేదని కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కోదండరామ్ గారు, మేము అందరం కూడా అక్కడ దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది, ఎక్కడ కేసీఆర్ గారి జమానాలో. ఇప్పుడు మరి కోదండరామ్ గారు ఏమంటారు అనేటువంటిది ఆయనకు వదిలేద్దాం మనం. ఇప్పుడు భూముల కేంద్రంగా భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాలు నడవని ఒక దుస్థితి ఆ కోణంలోకి ఇవాళ ఆర్థిక వ్యవస్థలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రావడం జరిగినటువంటిది. నా దృష్టిలో 800 ఎకరాల హౌసింగ్ బోర్డుకు ఉంది. హౌసింగ్ బోర్డు అనేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కట్టించాల్సినటువంటి బాధ్యత. వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కిందనే కడుతున్నారు, ప్రభుత్వ పెట్టుబడి కూడా అవసరం లేదు.